నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. డీజిల్ అయిపోయింది సార్. ఇక్కడ ఎక్కడైనా దొరుకుతా? ఇక్కడ బంకులు లేవు సార్. ఇది ఫారెస్ట్. ఇదంతా నువ్వు యూనిఫామ్ వేసి రాకుండా వచ్చి జరిగింది. నెక్స్ట్ టైం అలా చేసామంటే సస్పెండ్ చేస్తాను. మిస్టర్ ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్ సార్. తెలుసు లేవయ్యా, ఏదో వేసి కానిస్టేబుల్స్ దిగడయా. ఫాలో మీ, ఫాలో మీ. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్?
అంగుళం వెతకండి, ఏది వదలకుండా వెతకండి. ఏం వెతకాలో తెలియకుండా ఎలా వెతకమంటారు సార్? అది మాత్రం అడగండి, సస్పెన్స్. ఏ కానిస్టేబుల్, టోపీ టోపీ కూడా పట్టుకోలేవా? అడగకపోతే అమ్మైనా పెట్టదు, అడిగినా మీరు చెప్పరు. నాకు ఆకలిస్తుంది, నేను కాలు కదపలేను సార్. అలాగంటావా? ఇదిగో ఉమేష్ కుమార్. ఉమేష్ కుమార్ కాదండి, ఉమేష్ కుమార్. ఏదో వేసలేవయ్యా, నాకు గుర్తేకయ్యా, నాకు ఆకలేస్తుంది. ఇదిగో కష్టపడండి అయ్యా, ఫలితం దక్కుతుంది. కష్టపడితే ఎలా ఫలితం దక్కుతుంది సార్? ఎందుకు కష్టపడుతున్నామో, ఎవరిని వెతుకుతున్నామో తెలియకుండా ఎలా సార్? ఇదిగో నేను చెప్పింది చేయండి, ఇది మాత్రం సస్పెన్స్. ఒకటే అడగద్దు, ఫాలో మీ. నన్ను తక్కువ అంచనా వేయొద్దు. సార్ మన డిపార్ట్మెంట్ లో పెద్దవాళ్ళని అడగకూడదు సార్. అడిగినా వాళ్ళు చెప్పరు, వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోతుంది సరే. అయితే నడు మరి. ఎవర్రా ఇలా పడిపోయినారు? భయపడకండి సార్, ఉన్నాడు కదా. బతికే ఉన్నాడు, లేపండి రండి. నెమ్మదిగా. ఇక్కడికి ఎందుకు వచ్చారా మీరు? వీళ్ళందరినీ తీసుకుని అన్న దగ్గరికి పోదండి. అన్నా మీరు అనలే కదన్నా, నేను కూడా అన్న పార్టీ అన్నా. మాది ఏకే దళం, మా పార్టీ నాయకుడు ఎస్ఎం. మూసుకుని పద, కాల్చి పారేస్తాం. మీరు తొందరపడకండి అయ్యా, అన్న దగ్గర పెట్టుకోండి అయ్యా. పదండి, తీసుకొని రండి వాళ్ళని. ఓయ్ బాబోయ్, ఇదేంట్రా బాబు, ఇదో ప్రపంచంలో చుట్టూ వల్లగడేస్తున్నాయి. అన్నా ఓకే అన్నా, నీ పంట పండింది రావే. ఎవర్రాయిలో అన్నా, మన పర్మిషన్ లేనిది అడవిలోకి పురుగులు కూడా జొరబడం. అలాంటిది నా కొడుకులు అడవిలో తిరుగుతుంటే అనుమానం వచ్చి తోలుకొచ్చా. ఒరేయ్, ఈ నా కొడుకు మనం ఏమైనా పందుల్లో కనపడుతున్నావా? మాటికి తోలుకొచ్చాం అంటున్నాం. చెత్త నా కొడుకు. నోరు మూసుకో, వాడు విన్నాడంటే మనల్ని ఇక్కడే పాతేస్తాడు. ఏంటే కూర్చున్నా? మీరేం చేస్తే అది చేయమన్నారు కదండి. నేనేం చెత్త చేస్తావా? చెయ్యాలి కదండి మరి. నేను పాడతాను, పాడతావా? వస్తే పాడతానండి. నేను చెట్టు ఎక్కలేవా? మాకు అవసరం లేదండి. అంటే ఏంటో నీ ఉద్దేశం, నేను చెట్టు ఎక్కలేనా? మీరు మాలాంటి సబార్లైట్ మీదే ఎక్కుతారండి. నేనేమలేదు, పదండి. అబ్బా, నా వల్ల కాదండి. నా మాట నా కాళ్ళు వింటలేదు. అంటే నువ్వు నా మాట నేను వింటానండి, నా మాట నా కాళ్ళు వింటలేదు. అంటే ఏంట్రా, నీ కాడు చెప్పంటావా? అంతే కదండి మరి. స్టాండ్ అప్ అండ్ అటెన్షన్. సార్ మనం ఎలా వెళ్ళాలో ఎవరిని వెతకాలో చెప్పలేదు కదా సార్. సస్పెన్స్, అది మాత్రం అడగొద్దని చెప్పారు కదా. ఫాలో మీ. ఏంట్రా కదలరా? మీరు అటెన్షన్ చెప్పారు కానీ స్టాండిటీ చెప్పలేదండి. ఒరే, నీ రూల్స్ తో చెప్పేస్తావరా? అబౌట్ టర్న్ ఫాలో మీ. yes sir. జాగ్రత్త పడతారు, మెల్లిగా మెల్లిగా. అది తెలుసే. ఉండే ఎదవక్కనా ఇక్కడ దొరికితే అక్కడ చూడొచ్చు. కట్టండి రావాలి. ఏం చూస్తున్నావురా? ఆ అమ్మాయినండి.
ఏమైందిరా? అదేనండి మన లాపాకిని. మన లాపాకి ఏంట్రా పొట్టోడా? మీ లాపాకేనండి, మీ లాపాకి. నీకు అమ్మాయిలు కావాలరా? ఏయ్, నాకు కూడా ఒక ఆలోచన వచ్చిందిరా, నిన్ను అమ్మాయిగా చూడాలని. ఏయ్, కట్టుకోరా కట్టుకోరా. రేయ్, గదేం పాటరా? అదే అన్న బావాలు. పావలు చెయ్యా మరదలు చెయ్యా రింబోలా రింబోలా రింబోలా. పావలు చెయ్యా మరదలు చెయ్యా రింబోలా రింబోలా రింబోలా. పావలు చెయ్యా మరదలు చెయ్యా రింబోలా రింబోలా రింబోలా. అరే పొట్టి, నువ్వు ఉన్నదే భూమికి బెత్తుడు, డాన్స్ మాత్రం సిల్క్స్ మీద మరిపించేసావురా. మందు కొడతావా? వద్దండి, ఈ ముందేనండి మమ్మల్ని నానా తిప్పులు పెట్టి మీ చేత కుక్కతనం తినేలా చేసింది. ఏంటంటే అన్న, అది మేమమ్మో అక్కడి నుంచి నెమ్మది కొట్టరావా. ఒరే పొట్టి, మా శివంగి మీద కన్నెందుకు పడిందిరా? అయినా రే, మా శివంగి ఉంటది, దాని అందమే వేరు. అయినా నువ్వేం చేస్తావులే, ఉడుకు రక్తం ఆపుకోలేకపోయావు. ఏంట్రా, నేనేమన్నా నీ బామర్ది అనుకున్నావా? చేసావు చేయి. సార్, నేను నడవలేను. తెలుసు నాకు, అది తెలిసింది సార్. యువర్ జీనియస్. నాకు కాకుండా కాబట్టి. ఏళ్ళొచ్చా ఎందుకయ్యా? వాడిని చూసి నేర్చుకో. ఒక్క ముక్కన్నా మాట్లాడా? నువ్వు ఉన్న బయలుదేరిన దగ్గర నుంచి ఆకలాకని గమ్ముతున్నావు. ఏంట్రా చెంబుల కట్ట కూర్చున్నావు? సార్, ఇక నేను నడవలేను సార్, మన జీప్ తెప్పించాడు సార్. ఆహా, లల్లు ప్రసాద్ యాదవ్ ఫోన్ చేసి రైల్వే ట్రాక్ వేయిస్తాను రా. అక్కడెక్కడో మాటలు నిలబడ్డాయి, తర్వాత పాటలు నిలబడ్డాయి. కట్ చేస్తే సైలెంట్ గా ఉన్నారు. అంటే నిద్రపోతున్నారేమో సార్. ఉష్ అదేదో పక్కన ఉన్నట్టు. ఆ మాటలు ఎక్కడి నుంచో కదండి వినపడ్డాయి. ఏంటా నన్ను పని చేసుకున్నావా? మనకి పనే ఉందండి అడవిలో తిరగడం తప్ప. సస్పెండ్ చేస్తా, ఏమనుకున్నావా? చెప్పండి ఎందుకు తిరుగుతున్నావు అంటే సీక్రెట్ అంటారు. అవునే, చెప్తే నా ఉద్యోగం పోతే. ఆకలిస్తుందంటే కంట్రోల్ చేసుకోమంటారు, దాహం వేస్తుందంటే మెయింటైన్ చేయమంటారు. ఎట్టాగండి మీ దగ్గర పనిచేసేది? ఎట్టాగండి. ఏంట్రో రూల్స్ మాడుతున్నా, అందుకే నీకు వచ్చుడు పైన ప్రమోషన్ రాలేదు. చెప్పింది చేయండి. అలమే అలా. తమ్ముడు నమస్తే అన్న. నువ్వు అడవిలో తిరుగుతుంటే తీసుకొచ్చా. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలీదు. తెలియపోతే ఎందుకు వచ్చారా? ఏదో బుద్ధి తాగుబే. వద్దు సార్, మీ ముందు బాగోదు. తాగుతారండి. కన్నా సార్ టచ్ ఉంది అయితే చెప్పరా నువ్వు ఎవడో తాగుతారు అనుకున్నా. తమ్ముడు అన్న, వాళ్ళని బతిమాలేదు వేసేనా కొడుకుల్ని. ఓకే చెప్తాను. ఇన్ని దెబ్బలు తిన్నాక ఎవడైనా చెప్పకుండా ఉంటుందండి. పైగా మీరు కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలా కదా? ఎక్కడి నుంచి వచ్చారా? అడ్రస్ చెప్పు. అడ్రస్ ఏముంది సార్, మేమంతా ఒకే స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్ని ఎంజాయ్మెంట్లు ఉంటాయో అవన్నీ కలిసి ఎంజాయ్ చేసాం సార్. ఎంజాయ్ చేసిన ప్రతిసారి చాలా ఫ్రీగా చేసాం సార్. కానీ ఒక్కసారి ఏమ్రా పొట్టోడా, చిల్లర కానీ చెప్తా బే, ముందు నేడో చెప్పురా. కనుకోరావని పదరా. చెప్పేస్తాను. ఈ అబ్బా వద్దురా భయపెడుతూ ఏమంటే ఇక్కడ తీసుకొచ్చేసారు. తీసుకొచ్చిన తర్వాత అబ్బా రంగయ్య గారు నా పుట్టిన మీద ఏ ముహూర్తం చేసాడు కానీ అప్పుడు మొదలైంది సార్. నాకు చిన్న అదృష్టం పట్టుకున్నట్టు పట్టుకుంది. అది అయిపోయిందా, బాటిల్లో చీటీ ఒక
ఒకటి ఈ రోజు నువ్వు చస్తావు, నీ కోరిక ఏంటో చెప్పుకోవాలి. దానికి తోడు ఆ తాడపుడు పోలీసాడు నెత్తి మీద కళ్ళ పెట్టి ఇలా పెట్టాడా? ఇలాగే పెట్టాడు సార్. చెప్పాలని ఎప్ప కుక్కని కాల్చినట్టు కాల్చేస్తా. సార్ నేను చెప్పేది అస్సలు నిజం కాదని మీకు అర్థమైపోయింది. ఈసారి నిజంగా నిజమే చెప్పేస్తానండి. సార్ మన ఖజానా అండి. మీ ఖజానా అండి, మీ ఖజానా. వాడేమో నక్సలైట్ బాగా అన్నెట్టాడు, మీరేమో పోలీస్ ఇన్ఫార్మర్ లాగా చేస్తారు. మేము సరదాగా అడవిలోకి మందు ఐదులు వచ్చామండి. అసలు ఇవన్నీ కాదులేండి, మా ఐటెక్కర్ మెసేజ్ ఇచ్చినప్పుడే నేను ఆలోచించవలసింది. శంకరన్న హలో బాబు. శంకరన్న మాల్ దొరికిందా? 2 రాష్ట్రాలు దాటించి తెచ్చేసరికి చాలా ఖర్చు అయింది బాబు. ఎంత ఖర్చైనా పర్లేదు శంకరన్న, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తాను. కానీ సరుకు మొత్తం నాకే కావాలి. మొత్తం అంటే ఓకే, తొందరగా వచ్చి తీసుకెళ్ళు. సరే శంకరన్న, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తాను. ఇంకెక్కడ? నా అడ్డాలోనే. హలో, వచ్చేటప్పుడు చుట్టుపక్కల జాగ్రత్తగా చూసుకునిరా. ఓకే? సరేనా, అబ్జర్వ్ చేసుకుని వస్తాను. ఓకేనా? రైట్ అన్నా. ఎస్ ఆనంద్. చెప్పరా మావా? ఒరే ఆనంద్, మనం అనుకున్నది దొరికింది. శంకరన్న అడ్డాకెళ్ళి కుమ్మేద్దాం పదండ్రా. ఓకేరా, పొట్టోని కిరణి తీసుకుని వస్తా. రే మావా, మనం అనుకున్న పని అయిందిరా. శంకరన్న అడ్డాకెళ్ళాలి, పొట్టోడికి ఫోన్ చేయి. సరే బయలుదేరుతున్నా. పొట్టోడికి ఫోన్ చేయాలా? ఇడికి మిసిరిగాలు చాలు. హలో, ఏరా కాల్ చేసావు? కాల్ కాదు, మిసిరిగాలు ఇచ్చా. నీ బొంద అసలు విషయం ఏంటో చెప్పు. హలో 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 హలో, అసలు విషయం చెప్తాను కట్ చేయండి. శంకరన్న, అదిగో శంకరన్న. నేనే వస్తా. తొందరగా తేరా నీ అబ్బా, ఇదేదో వజ్రాల స్మగ్లింగ్ అయినట్టు. డొనేషన్. థ్యాంక్ యూ శంకరన్న, వస్తాం. థ్యాంక్స్. అవసరం అయితే ఫోన్ చేస్తాను. రండి ఎక్కండి. రాజా, రే రాజా, ఎక్కడున్నారా? శంకరన్న పని అయిపోయిందా? పని అయిపోయిందిరా. సరుకు తీసుకుని డైరెక్ట్గా నీ దగ్గరికి వస్తున్నా.
అమ్మయ్యా వచ్చారా ఇల్లు. హాయరా మామ. తీరా పట్టి ఏం తీయమంటావు తీరా. కూర్చో. జరుగు జరుగు. బయటికి రా. అరే మామ బుజ్జుమంట లోపల పోతాంటుంది. ఇది లోపల పంపించనుకో ఓ పని అయిపోద్ది. ఉండవే బీరు ముండ. మా మంచి బీరు కాదు. అరే మామ వీడి బీర్ని ముద్దు పెట్టినందుకే వీడికి ఇలా ఎక్కింది. ఇంకా తాగాడనుకో పిచ్చెక్కిస్తాడు మామ. ఆగండ్రా, రేపు నేను యూఎస్ఏ వెళ్ళిపోతున్నాను. 15 వీడి పెళ్లి. సో ఈ మూమెంట్స్ ని మనం హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేద్దాం. అవునరా, పెళ్ళయ్యాక ఇవన్నీ ఎలాగో కుదరవు. వీడేమో. సో మనం కలిసి చేసుకునే ఈ పార్టీ మన జీవితంలో ఎవ్వరూ ఎప్పుడూ మర్చిపోకూడదు. మన లైఫ్ లో ఈ రోజు ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలి. ఏమంటారు? ఓకే. ఒరే ఒక లోన్లీ ప్లేస్కి వెళ్దాం రా. ఈ పోలీస్ గొడవలు ఏమీ ఉండవు కదా మామ. ఓకేరా. ఎందుకో దూరంగా వెళ్ళాలంటే గుండెలో దడొస్తుంది. ఆహా, ఎక్కడికి వెళ్దామో చెప్పండి రా. అరే ఇంత దూరం వచ్చాం, మళ్ళీ వెనకాలకి ఏమెళ్తాను రా. మీ ఇంట్లో పెళ్ళి, వీడింట్లో తాత ఉంటాడు. వాళ్ళ నాన్న పెద్ద శాడిస్టు. పొట్టోడింటికి వెళ్తే వీడింటికా? వీడంత ఉంటది. ఏంట్రా మీ ఉద్దేశం? అరికాలకి ఎక్కువ మోకాలకి తక్కువ. అక్కడ కూర్చున్నారా? నవ్వండ్రా నవ్వండి. నేను గాను ఒక బీర్ బీకానంటే అప్పుడు ఉంటది మీకు. ఇలాగే ముందుకెళ్ళిపోతారా? ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చున్నా. ఓకే డన్. అబ్బా నీ అబ్బా నా కాలు దొక్కారా. వచ్చింది నాకు, నొచ్చింది నీకు. అయినా నా నొప్పి మీద నీ నొప్పి ఎంతరా? మందాడానికి ఇంత దూరం రావాలా? మందాడానికి వచ్చినట్లేదు, పుల్ నోట్లో తలబెట్టినానికి వచ్చినట్టుంది. ఏంటి అందరూ భయపడుతున్నావు? ఒరే ఈ ఏరియా అంతా శ్మశానం కన్నా ప్రశాంతంగా నరకంలాగా ఉందిరా. ఒరే మందాగాలంటే మరీ ఇంత దూరం రావాలంటరా? ఇలాంటి ప్లేస్ మీద తాగితే ఉంటదరా మజా. నీ మొహంలో ఉంటది. బాత్రూమ్ లో తాగినా, బాగా దూరంగా వెళ్ళి తాగినా మందు మందారా ఎదవల్లారా? నోర్మేంట్రా, ఇదిగో కొత్తగా వచ్చిందంట సీడీ మార్కెట్ లోకి. సాలిడ్ గా ఉంటుందట, చూద్దాం. చీకటి గుంటే మనుషులెవరు కనపడకుంటే, అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ అచ్చొచ్చు గడ అయిపోయి గడ. శ్మశానాలు ఎదురుగా ఉంటే, పిశాచాలు పిలుస్తూ ఉంటే, వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ అచ్చొచ్చు గడ.
మూకలు మూకేస్తుంటే తడా పొడిపించదడా నక్కల గొంతులు విలపిస్తుంటే తడా ఒళ్ళంతా తడా పీకలే తుడుముతున్నట్టుంటే ఊపిరే పైకి పోయేస్తుంటే తడా అమ్మో తడా సుడిగా కాలులు కడితే తడా తనుగుల కలిగిన పగదిమ తడా కడిగా ఎదలు ఎదిగే తడా ఎదురలు తెరిపిన వెనకు తడా మసక మసక చీకటి గుంటే మనుషులెవరు కనపడుకుంటే అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ అయ్యో గడ అయ్ బాబోయ్ గడ శ్మశానాలు ఎదురుగా ఉంటే పిశాచాలు పిలుస్తూ ఉంటే వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ అయ్యో గడ అయ్ బాబోయ్ గడ ఊరి చివర బూటల మధ్య గాలి కూగిపోతుంటే వెనక నుండి ఏ పోచేది రిమినట్టు ఉంటుంటే నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే నర నరముల్లోనూ భయమే పుడితే దడ 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 అయ్యో దడ అయ్ బాబోయ్ దడ దిగండి దిగండి అదండి. వావ్ వాట్ ఏ వండర్ఫుల్ లొకేషన్. ఒరేయ్ మందు తాగాలంటే ఇంత దూరం రావాలంటరా చుట్టూ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది ఏరా అసలే భయంతో చేస్తుంటే ఈ అబ్బాయిడి గయ్యప్పు ఒరేయ్ రాజా ఆగరా రే ఆగలరా బాబు తారా బాబు అదిగోరా వాళ్ళు అక్కడ ఉన్నారా. ఒరేయ్ ఇది చాలా బరువు ఉందిరా. అది లాగరా.
ప్రెసిడెంట్ ఒరే పక్కడా ఒరే రఘు ఎక్కడున్నారా ఒరే రాజా రాజా పక్కడా ఎక్కడ రాజొచ్చారు ఈడెవడో జాకెట్ కింద మందేశాడు ఒక్క పక్క భయంతో వస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వివక్షంగా మందు దొరుకుతున్నాయి చూడరా వీడు ఎంత భయస్తుడు చెయ్యంగానే చెమటలు పడ్డాయి చల్ ఎవడో ఆకతాయి విధం మందు కొట్టి రాసి పెట్టాడు అది చూసి ఈవిల్ డెడ్ సినిమాలో హీరోలా ఎక్స్ప్రెషన్ ఒకటే కాదురా చూడండి ఎలా దడుచుకున్నారా చెప్పేదరా अरे राजा ఎక్కడున్నావో తెలియడం లేదురా కారు దగ్గరికి వచ్చండి అయ్యో కారు దగ్గరగా ఆ దేవుళ్ళ కారు దగ్గరగా అది చంపుతుందిరా బాబు చెప్పింది చెయ్యి ఒరే రఘు అయ్యప్ప ఈడేం చెప్పగానే కట్ చేసాడు కారు దగ్గరికి వెళ్ళాలంట రారా ఐస్ క్రీమ్ పార్లర్ కి రమ్మల్రా ఈ రాజేష్ గారి ఫోన్ చేసి బీరా చూపించి కారు ఎక్కించి అడుగులో పడి చెప్పారు నన్ను బాబా నా జీవితమే చాలా అవసరం రఘు రవి అయ్య బాబా నీ రాను బాబు
దాని అమ్మ కడుపు మాడ ఏ నిమిషంలో ఎలా వస్తుందో ఎలా పీక్కు తింటుందో భయంతో చచ్చిపోతారు బాబు. అర్థమైందిరా. ఇదంతా ఖచ్చితంగా రంగన్నగాడే చేయిస్తున్నాడన్న అనుమానం. బాబు వద్దురా నీ అప్ప, ఇది రాంబాబు గారి సెల్రా. మన కారు ఇక్కడే ఉందిరా. వద్దురా బాబు దెయ్యం ఉందిరా. వెళ్తే కదా తెలిసేది దెయ్యమో శవమో అని. నాకెందుకో ఆ రంగయ్య గాడే ఆ అమ్మాయిని చంపి మన కారులో వేశాడని అనుమానంగా ఉంది. ఒకవేళ పోలీస్ రైడింగ్ జరిగితే మనందరం బుక్ అవుతాం. ఎలాగైనా సరే ఈ గండం నుంచి బయటపడాలి. ప్లీజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను చెప్పే మాట వినండి రా. ప్లీజ్ ప్లీజ్ రా. శవం అయితే పర్లేదురా, ఒకవేళ దెయ్యం అయితే మనందరం శవాలుగా మారుతావురా. వద్దురా బాబు ఓకే, అది శవం అయితే దాన్ని పాతి పెట్టి మనందరం ఇక్కడి నుంచి బయటపడదాం. ఓకేనా? ఓకేరా, పది వెళ్దాం. వద్దురా, నా మాట వినరా బాబు, నాకేదో భయంగా ఉంది. ఓ నాయనో. రఘు స్పీడ్ గా పరిగెట్టగలరా బాబు? పరిగెట్టి పరిగెట్టి సగం మనసు అయిపోయారు. సౌండ్ ఇది. అమ్మయ్యా, రే ఏది జరిగినా మన మంచికే. ముందు ఈ ప్లేస్ ఖాళీ చేసి మనం వెళ్ళిపోవాలి. పదండ్రా. జాగ్రత్తగా వినండి. మనకేం జరగలేదు, మనం ఎవరు ఇక్కడికి రాలేదు, మనకేం తెలియదు అసలు. ఇంటికెళ్ళగానే అందరూ స్నానం చేసి బట్టలు తీసి కాల్చి పడేయండి. నేను కార్ నీట్గా కడిగేసి లోపల పడేస్తాను. 4 రోజులు వైజాగ్ వెళ్ళొస్తాను. వీడు ఎలాగూ యూఎస్ఏ వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం 4 రోజులు ఇంటి నుంచి బయటకు కదలకండి, సరేనా? అరే రేపు నాకు ఇంటర్వ్యూ రా. ఇంటర్వ్యూ తర్వాత బతుకుంటే అది ఏ టైంలో ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు రా బాబు. వెనకేదో సౌండ్ వస్తుంది చూడు. దెయ్యమరా బాబా, చూడరా. దెయ్యం ఉంటుందిరా బాబు. దెయ్యరా చూడమని చెప్పాను కదా. పట్టుకుని దెయ్యం దెయ్యం అంటావు ఏంట్రా? ఈ బక్ కూడా రీచేయట్రా. తోరి అబ్బా. అది లారీరా. ఏమోరా బాబు, దెయ్యం కూడా లారీ రూపంలో వచ్చి చావు దెబ్బొచ్చు కదా. అమ్మో, ఇది ఎప్పుడు వస్తుందో, ఏ యాంగిల్లో వస్తుందో, ఎట్లుంటి వస్తుందో, ఎప్పుడు చంపేస్తుందో భయంగా ఉందిరా బాబా. అప్పటికి చెప్తాను ఒక నా కొడుకులారా, ఈ ప్లేస్ మంచిది కాదురా అని. అది చూడకరా ఓ దెయ్యం ఉంది. మా అమ్మకి నేను ఒక్కలా కొడుకులరా బాబా. ఎవరో ఒక్కలో చూడొచ్చు, మీరు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టండి. ఒరే నువ్వు గట్టిగా పట్టుకురా. పిచ్చిరా బీర్రా. పిచ్చిరా బీర్రా, అల్ల బిడేసారు కదా. తాగినంత దీపాను ఆ బాటిల్ ఓపెన్ చేసేవరా? నీకే కదమ్మా, మా అక్క దిగిపోయింది. ఫస్ట్ మేము తాగిస్తాం, ఎక్స్ట్రా తీకమ్మా. చాలా ఏడుగా ఉంది బీర్. తాగేద్దాం. ఇందా
కారు తీస్తేనే భయం వేస్తుంది. అమ్మ ఇలాగరా నెమ్మదిగా దగ్గర మంచి పాట వేసుకున్నా. బై బై బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, బంగారు రవణమ్మ, బావి చెరువు కాడ బోరింగు రవణమ్మ, నువ్వు వచ్చే 10 రోజులకి రవణమ్మ, అటు బస్సు బస్సు మయాన బస్సులోన మన వెళ్దాం రవణమ్మ. ఇంతకి నీకు యాక్సిడెంట్ అయిందన్నమాట. నీ కంటినే ఎట్లా కనబడుతున్నాను రా. నీకు యాక్సిడెంట్ అయింది. ఓసారేమో మేము స్కూల్ నుంచి ఫ్రెండ్స్ సార్ అన్నాడు. అవును. ఏడు ఓసారేమో అడవిలోకి మందు తాగడానికి వచ్చాం సార్ అన్నాడు. ఇంకోసారేమో అమ్మాయి సూపర్ సార్ అన్నాడు. ఇప్పుడు వచ్చి దయ్యం సార్ అన్నావు. యాక్సిడెంట్ అయింది సార్ అన్నావు. ఆ రోజు ఏమైందంటే ఏంటయ్యా అరుపులు వినిపిస్తున్నాయి? నిన్నే. నేనేం అరవలేదండి. నువ్వు కదయ్యా, నాకు అరుపులు వినిపిస్తున్నాయి ఇక్కడెక్కడో. మీరే చెప్పారు కదండి ఇక్కడెక్కడో గూడి ఉందని. వాళ్ళే అరుచుంటారు. నాకు తెలుసురా వాళ్ళు ఎందుకు అరిచారు, అసలు వాళ్ళు ఎక్కడున్నారు, కారణం ఏంటో నాకు బాగా తెలుసురా. అవును నాదేదిరా? మీది మీ దగ్గరే ఉంటుందండి. అయ్యి బాబా ఎక్కువ మాట్లాడుతున్నావు. అది కాదరా నా గన్ను. గన్న కేసులో ఉంటుందండి. నాకు తెలుసులే అబ్బాయి. రేయ్ జాగ్రత్త, ఫాలో మీ. మాకు తెలుసులేండి ఫాలో అవ్వాలని. నోరు మూసుకుని ఫాలో అవ్వు. ఏయ్ అంగుళం వెతకండి. ఏంటి ఎదిగేది? రంగురాళ్ళ నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తా. ప్రమోషన్ మీద అండి. ఒరే ఉమ్మేసు, నిన్ను సస్పెండ్ చేస్తా. మనోహరు, నేను రిజైన్ చేస్తా. ఏం లేదండి. ఫాలో మీ. వద్దండి బాబు, మీరేం చేస్తే మేము మళ్ళీ అది చేసామనుకోండి మీరు కోపడతారు. అది కాదయ్యా, నేనే చెప్తున్నాను కదా, కూర్చోండయ్యా. ఈయన్ని నమ్మింది ఎవడరా బాబు? ఏంటై తింటున్నారు? ఉమాపతి మాత్రలండి. ఉమాపతి వాడేవాడు? అంటే హోమియోపతి మాత్రలండి, దాహం ఆకలి లేకుండానండి. అమ్మగాడిదలు అంటే నేను మనిషిలా కనపట్లేదా? ఎందుకండి ఆ డౌట్? అంటే నేను చచ్చిపోతే నా పోస్ట్ నువ్వు కొట్టేద్దామనా? నేను బతికుండా మిమ్మల్ని బతకనివ్వనయ్యా. ఇలాగి నాతో పెట్టుకుంటారా? అదేంట్రా అన్ని మాత్రలు ఒకేసారి మింగేశాడు? ఆడు మాత్రలే కాదండి, మెడికల్ షాప్ నే మింగేయగలడు. ఇప్పుడు చూడు ఆడి దోలు తీరుతుంది. అంటే నాకేం అర్థం కాల. డాక్టర్ గారు చెప్పారు కదరా, ఓవర్ డోస్ లో వేసుకుంటే బతుకు బాత్రూమ్ అయిపోతుందని. ఇక్కడే ఉన్నాం సార్. అది మాత్రం అడగండి. ఈ అడవిలో ఏ మూల ఏదుందో మాకంటే మీకే బాగా తెలుసు సార్. అక్కడెక్కడ నేలకుంటుంది నాకు తెలుసు. ఫాలో మీ. మీ పని కదండి, మీరే వెళ్ళరండి. బెస్ట్ ఆఫ్ లక్ సార్. అన్నా, ఈయన కొడుక్కి జిత్తులు ఎక్కువ. సిటీ పోలీసుల్నే గడ 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 గడలాడించి ఉచ్చబోయించాన్రా. అలాంటిది సంచలనం అన్న మెళ్ళ తాయితూ పక్కన పోరి చేతిలో గన్నున్న కొడకల్లారా. ఇది చూసి ఎవరైనా నిజాలు చెప్తారు. మీరందరా
సార్ వీడే సార్ ఏరా, అందుకే నా కాకి పెట్టలేసావు నా కొడక రారా సార్ నన్ను ఇరికించారట్రా మీ అమ్మ కడుపులు మాడా. నేను ఈ అడవిలో వాచ్వారి సార్. వీళ్ళతో పాటు సిటీ రామంటే వీళ్ళతో పాటు కారెక్కాను సార్. నాకే తెలిసారండి, వదిలేండి సార్. అన్న మీకు దండ పెడతా, మీకన్నా తప్పు అన్నా. మీ ముందు మేము వెళ్తా అన్నా. ఏదో బుద్ధి కట్టి తిరిగి అడవిలో ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ముందు మీరు వజ్రమ్మల పని చూడండి అన్నా. కానీ అండి అన్నయ్యా, భయపడకండి. చూడండి బాబు. వీడు మాటకారి, వాడు లవర్ బాయ్, వీడు జాదుగారు. భలే ఉందిరా మీ టీం. కొడక నకరాలు చేస్తే కాల్చబడేసని. అరే ఈ పొట్టాడు చెప్పడు గాని, అరే రా నువ్వు చెప్పురా, లేకపోతే వేసాను కొడక్క. వద్దు సార్, అంత పని చేయకండి సార్. మీకు అంతా జరిగింది జరిగినట్టు నిజం చెప్పేస్తాను సార్. అఘోరా ఆ పేర్లోనే ఉంది సార్ గొప్పదనం. ఒక పక్క అంగరక్షకులు, ఒక పక్క అందమైన అమ్మాయి. సారీ సార్, సారీ సార్, సార్ సార్ ఏం చేయకండి సార్, క్షమించండి సార్. అప్పటిదాకా వాడు కన్నది కలై సార్. వాడు నిద్ర లేచిన తర్వాత ఏం జరిగిందంటే, రఘు రాజా కల్లోలాగా జరుగుతుంది. రాజా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కల్లో జరిగినట్టు జరుగుతుంది. ఏంటి కల్లో జరిగినట్టు ఇక్కడ జాకెట్ ఉంది, దీని కింద బాటిల్ ఉంటుంది. ఏంటి బాటిల్ ఉంది, దీంట్లో బీరు ఉంటుంది. ఇప్పుడు అంతా సరిపోదు కదా, తర్వాత తీసుకోవచ్చు, తాగేయచ్చు. మీకు దండం పెడుతున్నా వాటిని రావరే. ఉండదు అక్కడ దెయ్యం ఉండదు, అది నాకు తెలుసు. చూసుకోండిరా జిల్లేళ్ళే, మీకు తెలియని జిల్లేళ్ళే, జిల్లేళ్ళే జిల్లేళ్ళే, నాకు తెలిసిన జిల్లేళ్ళే. అక్కడ దెయ్యం ఉండదు, అక్కడ దెయ్యం ఉండదు, అది నాకు తెలుసు. చూసుకోండిరా పిచ్చిరా, చూడండి. కమాన్ ఈశ్వరా, చూసికండిరా. దెయ్యం లేదు, దెయ్యం లేదు, దెయ్యం లేదు, నాకు తెలుసు. ఇక్కడ లేకపోయినా కానీ రోడ్డు మీద ఉంటుందిరా. మనం కార్లు వెళ్ళామంటే డెఫినెట్ గా మనం తప్పేదిరా. మీకు దండం పెడుతున్నా మాట పిచ్చిన సస్తావురా. నెమ్మదిగా బాగా బాబా వద్దురా, నీకు దండం పెడతాను. నాకు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటే కళ వచ్చిందిరా, నీకు సందేహం చేసుకోవట్లేదు.
పొట్టోడు చెప్పినా కదా నువ్వు చెప్తే నేను చెప్తాను మా వాడిని ఎందుకండి అడిదిప్పి మళ్ళీ కదే యాక్సిడెంట్ దగ్గరకు వచ్చినావు కాదురా నీ అబ్బా అన్నా ఇంకేం చెప్పడానా వేసానా నిజంగా నేను నిజం చెప్తానండి నా మాట నమ్మండి బాబాయ్. నేను చెప్తాను సార్ ఈసారి నిజంగానే యాక్సిడెంట్ అయింది. అప్పటికి నా కొడుకులకి వద్దురా నా కల్లో దేం కనపడింది యాక్సిడెంట్ అవుతుంది చచ్చిపోతాం అన్నానండి. అయినా నాకు వెనకలేసుకెళ్ళారండి యాక్సిడెంట్ అయిందని తల్లి తోడు సార్. ఇది మాత్రం నిజమండి బాబా. ఏమయ్యా ఉమేశా? ఉమేష్ కాదండి ఉమేష్. ఏదో వేసలేవయ్యా. ఇక్కడెక్కడో ఆడవాళ్ళ ఆర్తనాదం వినిపించట్లేదు. ఆడవాళ్ళ ఆర్తనాదాలు వినడానికి మనం ఇక్కడికి రాలేదండి. మనం ఇక్కడ ఎందుకు వచ్చామో చెప్పండి. చెప్పరే. శభాష్, అక్కడికే వచ్చాం. మనం ఇంత కష్టపడి తీస్తున్నాం చూడు, అది మన కళ్ళ దగ్గరికి వచ్చింది. మీరు పోలీసు కుక్కలా వాసన పట్టేసి శబాష్ శబాష్ అని భుజం తడుకుంటున్నారు. అంటే అసలు విషయం చెప్పడం లేదు. కామెంటరీలో చెప్పింది చేయనంతే. సార్ ఈ ఫారెస్ట్ లో ఒంటరిగా తిరగడం నా వల్ల కాదు సార్. అయితే ఓ స్టెప్ని తెచ్చుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ ఆడపిల్లల ఆర్తనాదాలకి ఎదిరిపోతారు. చెప్పింది చేయండి అయ్యా. ఇదిగో ఉమేష్, నాకు అదురుతున్నాయా? నాకు అదురుతుంది సార్. ఎటొచ్చి మీరు బయటపడ్డారు, నేను బయటపడలేదు అంతే. అదట్టం అంటే ఆదట్టం కదయ్యా, నా కుడి కన్ను అదురుతుంది. అంటే మనం వచ్చిన పని సక్సెస్ అవుతుంది అనమాట. అలా సక్సెస్ అయిందనుకో మనందరికి ప్రమోషన్లు గ్యారంటీ అయ్యా. వెళ్ళండి, తలా వైపు వెళ్ళి వెతకండి. ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. మనం ఇటువైపు నుంచి వెళ్తాం. ఈ కీకారణ్యంలో ఎటు నుంచి వెడుతున్నానో ఎటు నుంచి వస్తున్నానో తెలియటం లేదు. ఈసారేమో డ్యూటీ కర్తవ్యం అంటాడు. ఈ అడవిలో ఏదైనా పురుగు పుట్ర ముట్టుకుంటే అమ్మో మా ఆవిడికి నేను ఒక్కడే మోగుండి. సారు 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 సార్ 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 వద్దు వద్దు అంటే వింటేగా. వెళ్ళాలి ప్రమోషన్ అంటూ పంపించాడు. ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది. సార్ సార్ చెప్తావా? నిజం చెప్తావా? చెప్పరా? ప్లీజ్ సార్ పావులు కొట్టదని చెప్పండి సార్. ప్లీజ్ తమ్ముడు పో. చెప్పు నిజంగా యాక్సిడెంట్ అయింది సార్. ఎన్నిసార్లు యాక్సిడెంట్ అవుతుందా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు నన్ను నా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మోసుకెళ్ళారు సార్. రాజా రాజా ఒరే రవి లేకండి రా. ఒరే ఒరే రాజా చచ్చిపోయారా? నువ్వు వచ్చానుక అక్కడే దగ్గరలో హాస్పిటల్ ఉన్నా ఎవరన్నా ఉండి తీసుకురారా. తొందరగా రా. ఒరే ఒరే లేకండి రా. ఒరే రఘు 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 లెగరా. రే రఘు లేకండి రా బాబు. రాజా 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 ఇలా జరిగింది.
నాలుగున్నరైంది అది ఇంకా రాలేదేంట్రా వాడు వచ్చేలా లేడరా, మనమే తీసుకెళ్దాం పదండి. నెమ్మదిగా రాజా రాజా ఇక్కడ ఎవరో మనుషులనే వాళ్ళు కనపడట్లేదురా బాబు ఇప్పుడు ఏం చేయాలరా రాజా అక్కడ ఏదో ఇల్లు అక్కడ తీసుకెళ్దాం పదండి. ఏమండి ఎవరండి లోపల ఏమండి ఎవరండి లోపల కాస్త బయటికి రారా ఏమండి 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 కారు యాక్సిడెంట్ అయింది మా ఫ్రెండ్ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు కాస్త సాయం చేయరా అక్కడ పడుకోబెట్టండి నేను ఇప్పుడే వస్తాను అది నాకు ఏంటమ్మా రండి రాజా పక్కకు జరగండి ఆ కాటన్ ఇవ్వండి కొంచెం వచ్చుకోండి ఏమీ కాదు రాజా రాజా తలపైకి ఎత్తండి తర్వాత లోపల పడుకోబెడదాం మెల్లగా జాగ్రత్త రాజా నెమ్మదిగా కదా పదండి లోపలికి వెళ్దాం అయ్యో కొంచెం కేర్ఫుల్ గా బాగా పెడుతుందా మెల్లగా మెల్లగా నడవండి ఇంత సాయం చేసిన మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. థ్యాంక్స్ అండి. అయ్యో అందరికీ దెబ్బలు తగిలినట్టున్నాయి రండి పింఛన్ పెడతాను ఎవరండి మీరు ఇంతకి నువ్వెవర్రా నా ఇంటికి వచ్చి నన్నే కోసం చేస్తున్నావు ఇది వీళ్ళే సార్ పదరా ఇంతకు మీరంతా ఎవర్రా అయ్యో నాన్న వాళ్ళనే వనొద్దు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమన్నాను ఓ మీ పేషెంట్సా యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఫారెస్ట్ లో సార్ ఫారెస్ట్ లోనా ఫారెస్ట్ కి మీరు ఎందుకు వచ్చారు అది 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 3 రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్లి ఇంకో ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు అందుకని తాగుదామనా మద్యపాన నిషేధం జరుగుతున్న ఈ రోజుల్లో మంది ఎక్కడ దొరికిందిరా మీకు మీరు పొట్టంటే నిజం చెప్తానండి చెప్పు శతకోటి దరిద్రాలకి అనంత కుటుంబయాలని తాగేవాడు ఉండాలి గాని మందు మహాసముద్రంలో దొరుకుతుంది సార్ సరే అగోరించండి రాజా ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా నా ప్రాణాలు కాపాడిన దేవతరా నీకు దేవతే మీరు ఇలా చూసుకుంటుంటే మాకు ఇక్కడ వాచిపోతుంది ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు ఇష్టపడటం కాదురా నా ప్రాణాలు కాపాడినందుకు తన రుణం తీర్చుకోవాలంది చిన్ని అబ్బా చాలా పోతుంది జేబులో ఎత్తుతా 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 హలో సార్ మీరే సార్ నమస్కారం సార్ 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 అలాగే సార్ చెప్తాను సార్ ఇమీడియట్ గా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తాను సార్ అలాగే సార్ ఉంటాను సార్ ఎస్ఐ గారింటికి వెళ్ళాలి అర్జెంట్ గా ఎక్స్క్యూజ్ మీ ఇందాక మావాడు తెలియక ఏదో వాగేశాడు దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి కానీ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది భోజనం చేద్దాం రండి
ఎక్కడికి రా? కార్ రిపేర్ చేయించుకొస్తారా? భోంచేసి వెళ్తురు కానీ రండి. అలాగేనండి. నడవే బాబు, మ్యాటర్ అర్జెంటు, ఇమీడియట్ గా పోస్ట్ చేయాలి. అబ్బా పదవయ్యా పద. డాడీ మీరు కూడా భోజనానికి రండి. నేను కాసేపు బాగా తింటానమ్మా, ముందు వాళ్ళు తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా. సార్ ఏంటి సంగతి? ఇప్పుడే అందిన వార్త, కరీంనగర్ దళనాయకుడు రాజన్న తన దళ సభ్యులు ముగ్గురుతో కలిసి ఈ అడవిలోకి వచ్చాడటండి. వాళ్ళు ఎలాగైనా సరే పట్టుకోవాలని హైదరాబాద్ నుంచి ఆర్డర్స్ జారీ చేశారు. నెక్స్ట్ ఇక్కడే ఉన్నారు, ముందు తలపై అయిపోయారు. ఇంకా రాయ్ మీరు నెక్స్ట్ కదా చెప్పండి రా. అమ్మ తోడు సార్, నక్సలైట్లు ఎవరో మాకు తెలియదు సార్ బాబోయ్. నిజం చెప్తావా ఎన్కౌంటర్ చేయమంటావా? మొన్నటి దాకా జీవితం హ్యాపీగా సాగిపోయింది. నిన్నటి దాకా దెయ్యాలతో తంట, ఈ రోజు పోలీసులతో తంట. ఇదంతా మీ మూలంగానే. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? అసలు దయ్యాలేంట్రా? అదేనండి ప్రేమ. ప్రేమ ప్రేమ ఏంట్రా? ప్రేమ అంటే తెలియదా సార్? లవ్ అండి, లవ్. లవ్ ఏంట్రా? అసలు విషయం ఏంటో చెప్పు. అయ్యి బాబోయ్, చెప్తే ఈడితో తంట, చెప్పకపోతే మీతో తంట. ఇప్పుడు ఏం చేయాలరా? సార్ మీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు, అసలు విషయం ఏంటో కొనుక్కోండి. రై విషయం ఏంటో చెప్తారా, లేకపోతే నలుగురిని ఎన్కౌంటర్ చేయమంటారా? చెప్పు. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను. చెప్పు. ఈ 4 ఏళ్ళుగా ఒకే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నారు సార్. ప్రేమిస్తున్నారు కదా సార్. మొన్న లాన్ చచ్చిపోయాడు సార్. లాన్ చచ్చిపోయాడు కదా సార్. ఎంత ఆ అమ్మాయి ఓకే అంది సార్. అమ్మాయి ఓకే అంది కదా సార్. జరిగిన కథ ఇది సార్. ఇది ఏ సినిమా కథరా? అమ్మ తోడు సార్, సుస్వాగతం సినిమా స్టోరీ మాత్రం కాదండి బాబా. సార్ ఏంటి చెప్పు. సార్ వీళ్ళు మనల్ని మభ్యపెట్టి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు వదిలేసామా అంతే. అందుకని వీళ్ళని ఇక్కడే 4 రోజులు ఉంచి ఎంక్వైరీ చేసి వీళ్ళు నక్సలైట్లు కాకపోతే అప్పుడు వదిలేద్దాం సార్. వీడికి బుర్ర బాగానే పని చేస్తుంది. ఈ విషయం నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? ఫాలో మీ. అలాగే సార్. రావయా. వాడేమో 4 రోజుల్లో వెళ్ళిపోతున్నాడు, ఈడేమో పెళ్లి చేసేసుకుంటున్నాడు. రాజాగాడేమో మంచి ఫిగర్ తో కమిట్ అయిపోయాడు. మరి నా పరిస్థితి ఏంటి? ఏం చేద్దాం? ఎమోషనల్. ఏం చేద్దాం? ఎమోషనల్. చెప్తా భ్రమ, నాకేలా జరుగుతుంది. ఈ దొంగ కొడుకు చెప్తే నమ్మరు. ప్రియా, ప్రియా, అది నిన్న చెప్పిన విషయం ఏం చేసావు? మీరంటే నాకు ఇష్టమే. నాన్నగారితో మాట్లాడండి. అరే నీ లవ్ సక్సెస్. వాళ్ళ నాన్నతో మాట్లాడి నీ పెళ్లి నేను జరిపిస్తా. రారా, ఏం భయం? నిన్నాను కదా, నీ పెళ్లి నేను జరిపిస్తారా? వాళ్ళ అయ్యేటి దేవుడితోనే మాట్లాడతారు. నమస్తే, మా వాడి ప్రేమగా చెప్తా వినండి. మీ కథ పక్క పెట్టి ముందు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదో ఆ కథ చెప్పండి రా. మీరు నక్సలైట్ వేశారు, అది పక్కన పెట్టండి. మా అక్క చెప్తా వినండి. చెప్పు. వద్దురా వద్దురా అంటే మందాగా తీసుకొచ్చాం దొంగ కొడుకులు. మందాగేసామా సార్, కార్ దగ్గరకు వచ్చాం. కారులో చూస్తే శవం ఉందండి. శవం ఉందని వెనక్కి మారిపోయామండి. మళ్ళీ వచ్చి చూస్తే శవం లేదండి. శవం లేదు కదని కారు ఎక్కానండి. రవ్వు చేసుకుంటూ వెళ్తుంటే రోడ్డు మధ్యలో శవం లేచి నిలబడిందండి. ఆ భయంతో మా వాడు కాటు రూములు తిప్పాడు. యాక్సిడెంట్ అయిపోయిందండి. వచ్చే మీ చేతుల్లో పడ్డామండి. బాగుందిరా, మీ కథ చాలా బాగుంది. మీరు చెప్పిన కథకు మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నమ్మడానికి సంబంధం ఏమీ లేదు. ఓ పని చేయండి రా. చెప్పండి. వెళ్ళిపోమంటారా సార్? వెళ్ళిపోండి. రేయ్ ఇట్రండి. మళ్ళీ ఏమైందండి? మీ కథలో ఆ శవం లేచి నిలబడిందండి. నిలబడింది కదా, దాన్ని తీసుకొచ్చి మీరు నెక్స్ట్ సైడ్స్ కాదని నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. సార్ అది శవం కాదండి. నా నమ్మకం మన వస్తుందో లేస్తుంది. దెయ్యం అండి బాబు, దెయ్యం. ఓ పని చేయండి రా, ఆ దయ్యాన్ని తీసుకొచ్చి నాకు సాక్ష్యం చెప్పించండి, అప్పుడు వదిలేస్తా. చెప్తా భద్ర. చూసాకి ప్రేమేంటో తెలిసింది, నువ్వు
కనపడకుంటే ఏదేదో అవుతుంది. చూసాకే ప్రేమంటే తెలిసిందే, నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. నేనిన్నాళ్ళు ఎరుగని హాయే నన్నే పిలిచింది, నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే, నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. పులకించ నీ శ్వాసతో నేనే బ్రతికేశ నేడే. వాలు వాలు కళ్ళతోటి గుండెలోతులో గుచ్చిగాలమేస్తున్నావులే. ఆశల పల్లకిలోన నిన్ను రేగిస్తా, నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే. నీలాల నింగిలో జాబిల్లి నీ కోసమే కదా నేనుంది. వింత వింతగా ఉంది ఏమిటో అంతా మంత్రమేదో లేసినావులే. నే సూటిగా చెప్పేస్తున్నా నువ్వంటే ఇష్టం, నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే. నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే. నేనిన్నాళ్ళు ఎరుగని హాయే నన్నే పిలిచింది, నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నువ్వు లెక్క నేను లేనని నా మనసంటుంది. నిన్ను చూసాకే ప్రేమంటే తెలిసిందే, నువ్వు కనబడకుంటే ఏదేదో అవుతుందే.
మామా ఇదేమో ఓకేనండి వాళ్ళ అయ్యేమో నక్సల్ కదని ప్రూవ్ చేసుకోమన్నారు. ఈ గండ నుంచి బయటపడేది ఎలారా? అదే ఆలోచిస్తున్నాను. అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. మన రంగయ్య గారు ఉన్నాడు కదా, వాడిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే. సూపర్ రా మామా. పదరా మామా, వాడిని పట్టుకుంటే నీ పెళ్ళి అయిపోతే పద పద పద. వాడిని ఎలాగైనా తీసుకొచ్చి ఈ పోలీసులకు సాక్ష్యం చెప్తానుకో, అది నీ లవ్ సక్సెస్, ఇది మన ప్రాబ్లమ్ సక్సెస్. నమ్మ జీవితం మొత్తం అడుగు చేయడం జరిపిందా? ఒరే రంగయ్య ఎక్కడున్నారా సామి? కనపడడానికి దండం పెడతా. వామ్మో కనపడరా? అదిగారా రంగయ్య. అమ్మో బతికిపోయాం. రంగయ్య గారు, రంగయ్య గారు ఆ పోలీసుడు వెళ్ళేస్తే కదా మేము వెళ్ళేది. పోలీసులంటే అదంతా తర్వాత చెప్తాం. మేము నక్సలైట్లు కాదని నువ్వు వచ్చా సీఎతో చెప్పావనుకో, మేము బతికిపోతాం. మీరు నక్సలైట్ల కాదా నాకేం తెలుసు? నీ అబ్బా నువ్వే కదా మేము పెద్దింటి పిల్లన్నావు. పెద్దింటి పిల్లలు నక్సలైట్లు కాకూడదు రూల్ ఏమైనా ఉందా? అరే నాయనా నీకేం కావాలో చెప్పరా, నువ్వు వచ్చి సాక్ష్యం చెప్తే చాలరా మాకు. వాసి బాగుంది. తీసుకో. ఉంగరం బంగారమేనా? 24 క్యారెట్స్. డబ్బులు ఉన్నాయా? పరిచించుకో. ఇంకేమి లేవా? చెప్పక్కర్లేదా? తీసుకురా. రంగయ్య గారు లేకండి. బాబు గారు ఏట్రా సార్, ఇలా ముందే తెలుసు సార్. వీళ్ళు నక్సలైట్లు కాదు సార్, మందు తాగడానికి వచ్చారు సార్. వీళ్ళు అమాయకులు సార్, వదిలేయండి సార్. రేయ్ ఈ రంగయ్య ఎవరో తెలుసా మీకు? తెలుసండి, మాతో కలిసి ముందాక. ఈ రంగయ్య మా పోలీస్ ఇన్ఫార్మర్. ఈడు చెప్పాడు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. మూల సర్దుకొని దొబ్బేయండి. ఎలాండి? థ్యాంక్స్ అండి బాబు. నల్రా బాబు ఎక్కుంటే మళ్ళీ సార్ కూర్చోరా. అలాగే సార్. వీడేంద్ర బాబు ఇక్కడే ఉన్నాడు. డాడీ నువ్వెక్కడికే? నేను కూడా హైదరాబాద్ వెళ్తున్నా. నువ్వెలా వెళ్తావు? వీళ్ళు వెళ్తున్నారు కదా, వీళ్ళతో కలిసి వెళ్తాను. కారులో ఏసీ ఉందా? ఉంది సార్. రంగయ్య సార్, అమ్మాయితో పాటు నువ్వు వెళ్ళు, రేపు నేను వస్తా. అలాగే సార్. రేయ్ కారులో ఏమన్నా ఎదవేషాలు వేసారనుకో. అబ్బే అలాంటిదేం జరగదు సార్. వెళ్ళండి వెళ్ళండి. ఇంకే వేసాలు ఎత్తండి బాబు. మేడం చేశారు, జీవితంలో సిగరెట్ కూడా కాల్చు. ఎక్కడా నువ్వు సారా? అరే మీ దయ్యం. ఏం చేస్తున్నా ఇక్కడ? ఎల్లు డ్యూటీకి పాపా. దేవుడు ఆ అఘోరగాడు పట్టుకునే మాట దేవుడు ఎరుగు. నాకేదన్నా జరిగితే నాకేంటి బాబు? ఒరే కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ ఎక్కడ వచ్చారా? అయిపో ఒరే. ఇంకే ఉంది, అది పోలీసుడు కూతురని తెలిసిపోయిందిగా. దాన్ని అడ్డం పెట్టుకుని జైల్లో ఉన్న మన మనుషులందరినీ విడిపించుకుంటావు. అది పర్మనెంట్ గా నీ దగ్గరే ఉండిపోతుంది. ఇక నాతో పనే ఉంది. భలే ఐడియా ఇచ్చావే, అందుకే నాతో ఉండాలి. దీంతో చాలా పని ఉంది కానీ. బాబాయ్ నువ్వు చాలా ఎగస్టాలు చేసేస్తున్నావు బాబాయ్. చాలు, ఇప్పుడు ఈ టైం అంతా మాదనుకో, అప్పుడు ఏం చేస్తావు? కూర్చో కూర్చో. రాజా పారిపో, రాజా పారిపో, పారిపోండి. గదిలా పట్టే పుచ్చ పగిలిపోతుంది నాకు కొడక.
ఎవరై మీరు? ఓహో ప్రేమికులా? అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఆహా, ఎన్ని జంటలు వచ్చాయేంటి? అది కాదు సార్, అఘోరా. అఘోరా? నన్ను మా ఫ్రెండ్స్ కిడ్నాప్ చేశారు సార్. మీ మాత్రం తప్పించుకుని వచ్చాం సార్. ఎక్కడ ఉన్నాడు వాడు? పదండి సార్. పద. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. నేనున్నాను కదా, కంగారు పడకండి. పదండి. అమ్మయ్యా, కనబడ్డారా సార్? కానిస్టేబుల్స్, మనం వచ్చిన పని సక్సెస్ అయింది. ఎలా సార్? మనందరికి ఖచ్చితంగా ప్రమోషన్స్ గ్యారంటీ. ఎలా సార్? ఎలాగంటారా? మీరు ఇంకాస్త మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్, ఎక్కడికి వెళ్తున్నాం సార్ అని అడిగేవారు కదా, అది సస్పెన్స్ అని చెప్పేవాడు కదా. మనం అఘోరా గాని పట్టుకోవడానికి వచ్చాం. వాడు ఎక్కడ దాగున్నది ఆ ప్లేస్ ఈ రాజా వల్ల తెలిసింది. వాడిని అరెస్ట్ చేద్దాం. పదండి పదండి. బాలమే క్విక్. కనిపెట్టారా నా కొడుక? పుచ్చలు లేచిపోతాయి. కూర్చోండి కొడుక, కూర్చో కూర్చోండి కొడుకల్లాలా. కథలు కథ చెప్తారా? మధ్యలో ఉంటే బుల్లెట్ లోపలికి దిగిపోతాయి. పిచ్చ నా కొడక. ఏరా మొత్తం మందమ్మి జనాల్ని పాడు చేస్తారా? మిస్టర్ ఉమేష్ చంద్ర, నాకు అర్జెంట్ గా జీప్ కావాలి. సార్ మా జీపం సార్. థ్యాంక్ యూ. కానిస్టేబుల్స్ సార్, వీడిని డిక్కీలో పడుకోబెట్టండి. సార్ ఎక్కడా గనపడుకోవే. కానిస్టేబుల్స్, మనం అఘోరాన్ని పట్టుకున్న సందర్భంగా మనందరికి ప్రమోషన్లు వస్తున్నాయి కదా. ఈ సందర్భంగా నేను ఒకటి చెయ్యాలనుకుంటానయ్యా. సీక్రెట్, సస్పెన్స్. నేను చెప్పను, చేసి చూపిస్తాను. రాజా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి సార్. చూడండి, సరదాలు సరదాగానే ఉండాలి కానీ వాటికి బానిసలు కాకూడదు. అలా అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. టేక్ కేర్. కానిస్టేబుల్స్, ఫాలో మీ. ఫాలో మీ. ఈ పోలీసులు చాలా మంచిగా. యాహూ!